హాట్ హాట్ అని కలిసి ప్రయాణిస్తున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. కాకపోతే పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 2 రోజులు కూడా తాజాగా జరిగిన బీహార్ సంఘటనల నేపథ్యంలో అమిత్ షా ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల అది ఆగింది. మరొక వైపును చూస్తే భారతీయ జనతా పార్టీ కీలకమైన ప్రకటన చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తారంటే ఒక్కో నియోజకవర్గానికి 15 మంది దాకా దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 2000 దరఖాస్తులు వచ్చినాయి. 10 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలకి, 15 దాకా పార్లమెంట్ నియోజకవర్గాలకి, సుమారు 2750 దాకా దరఖాస్తులు వచ్చినాయి. దీంతో ఒంటరి పోటీగా భారతీయ జనతా పార్టీ ఉండబోతోందా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడి పొత్తు సెట్ చేస్తారు? అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే శివప్రకాష్ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్య, మాతో ఎవరూ సంప్రదించలేదు, మేము ఎవరితోనూ సంప్రదించట్లేదు అన్నటువంటి పాయింట్. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ సంప్రదిస్తోంది అని ఒకవైపు, భారతీయ జనతా పార్టీ సంప్రదిస్తోందని మరొక వైపు. మొన్న మధ్యన రాధాకృష్ణ గారు రాసిన ప్రకారం అయితే కనుక వద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి బీజేపీతో పొత్తొద్దని కన్విన్స్ చేయడానికి వెళ్ళారంటూ రాసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తులో ఉండనట్ట? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పాల్ లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రవికిరణ్ గారు, అసలు ఏం ఆలోచించాలి, ఏం చెప్పబోతున్నారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. అంటే మీది మధ్యలోంచి కరెక్ట్ అయింది. ఫస్ట్ లో మీరేం చెప్పారు వినపడలేదు. ఓకే, శివప్రకాష్ జీ ఇలా అన్నారు అని చెప్పేసి మీరు అన్నారు, అదొకటి అక్కడ నుంచి వినపడింది. అంటే అభ్యర్థులకి సంబంధించి ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడానికి అయితే కొంచెం ఈ మధ్యలో బీహార్ ఇన్సిడెంట్ వల్ల లేట్ అయింది. ఈ లోపున వచ్చేటప్పటికినేమో మీరేదో 2000 అప్లికేషన్స్ ఏమో వచ్చినాయట కదా, ఈ దరఖాస్తులు వచ్చినాయి ప్రతి నియోజకవర్గానికి 10 నుంచి 15 దాకా అని చెప్తున్నారు. ఇంకోటి నిన్న శివప్రకాష్ జీ మాట్లాడినటువంటి పాయింట్ అయితే మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అని. కానీ మన రాధాకృష్ణ గారు చెప్పడం అయితే చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు కలిసి వద్దని, పొత్తు వద్దంటున్నారు, అందుకు కన్విన్స్ చేస్తున్నారు అని. అసలు ఏది వాస్తవం అని? రాధాకృష్ణ గారు చాలా చెప్తా ఉంటారు, తొలి పలుకులో కావచ్చు రకరకాలు చెప్తుంటారు. ఆయన చెప్పినవన్నీ మనం కూడా చూసాం కదా సాయి గారు. తెలంగాణ ఎన్నికల ముందు కూడా బీజేపీ బతిమలాడుతుంది టీడీపీ ఓట్ల కోసం. వాళ్ళకి ఖమ్మం జిల్లాలో కావచ్చు వాళ్ళకి బాగా పట్టుంది కాబట్టి బీజేపీ బతిమలాడుతుందని ఒకసారి, ఆ తర్వాత టీడీపీకి ఇష్టం లేదని టీడీపీ స్వతంత్రంగా వెళ్తుందని ఒకసారి, రకరకాలుగా రాసుకుంటా పోయారు. ఏది జరిగినా సరే అమిత్ షా గారేమో రామోజీరావు గారిని వేరే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు కలిసే భాగంగా అలా వెళ్ళి కలిస్తేనేమో ఎదుగో టీడీపీని ఒప్పించండి ఏదో రకంగా, మీరే మధ్యలో ఉండాలని చెప్పి ఆయన బతిమాలినట్టు రాసుకుంటూ పోతున్నారు. సో ఫైనల్ గా ఏం జరిగిందో మనం చూసాం. ఎవరు జనసేన గురించి రాయలేదు, జనసేన బీజేపీ కలిసి మేము తెలంగాణ ఎన్నికలకు వెళ్ళాం. సో అలా ఉంటది. ఒక వారికి ఉన్నటువంటి ఎజెండాని, లేకపోతే వారికి ఉన్నటువంటి వారి మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనల్ని వేరే వాళ్ళ మీద రుద్ది రకరకాలుగా రోతలు రాయటం, ఇష్టం వచ్చినట్టు రాయటం మనం చూస్తున్నాం. ఈ మధ్య సందర్భోచిగా చెప్తున్నాను, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సత్కరిస్తుంటే దానికి కూడా ఏ రకంగా చెలవులు పలవ చేసి ఇదిగో కావాలని మచ్చిక చేసుకుంటానికి రాస్తున్నారంటే చిరంజీవి గారి యొక్క కాంట్రిబ్యూషన్ ని కళారంగానికి కావచ్చు, సేవా రంగానికి కావచ్చు, బ్లడ్ డొనేషన్, బ్లడ్ క్యాంపులు కావచ్చు, ఎన్ని రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసే విధంగా చూపిస్తూ ఇష్టం కథనాలు రన్ చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం, ఇది బాధాకరం. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని ప్రశ్న, దానికి ఈ రోజే నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. వారు చెప్పింది ఏంటంటే అటువంటిది ఏం లేదు, ఇదంతా మీడియా ఊహాగానం మాత్రమే, ప్రస్తుతం అయితే అటువంటి ఆలోచన అయితే లేదు, నా దగ్గర ఎటువంటి సమాచారం లేదని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఒకటి. రెండు, నేను గతంలో కూడా మన డిబేట్ లో చెప్పాను, జనవరి 3, 2024 విజయవాడ పార్టీ కార్యాలయంలో సమావేశం అయినప్పుడే ఆ యొక్క సమావేశంలో రాష్ట్ర పదాధికారులుగా నేను కూడా పాల్గొన్న సమావేశంలో
మీకు ఆ రోజు డిబేట్ లో కూడా చెప్పాను. ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని అసెంబ్లీల్లో, పార్లమెంట్ లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకుని రకరకాల 38 విభాగాలు ఉంటాయి. మీడియా ఎవరు చూస్తారు, లేకపోతే మేనిఫెస్టో ఎవరు ప్రిపేర్ చేస్తారు, లేదా ఛార్జ్ షీట్ ఎవరు చేస్తారు, ఏ రకంగా వెహికల్ మూవ్మెంట్ ఎవరు చూస్తారు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చూస్తారు, ఇలా ఒక ప్రొఫార్మా ఉంది. అది పార్లమెంట్ వారీగా, అసెంబ్లీ వారీగా ప్రిపేర్ చేసుకుంటూ, అలాగే ఆశావాహుల లిస్టు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తానికి సంసిద్ధంగా ఉన్నారు, ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు అన్నది కూడా ఒక 3 సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ రోజు కూడా స్పష్టంగా మేము కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఫలానా పార్టీ పొత్తు కోసం మేము వెయిట్ చేస్తాం. జనసేన మా మిత్రపక్షం, ఎన్డీఏలో కుటుంబంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అది చెప్తున్నారు, మేము అది చెప్పి, ఇది మినహా వేరే పార్టీతో మేము పొత్తు చర్చలు చేస్తున్నాము, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మేము అందలేదు. ఆ సదర్ పార్టీ కూడా అందలేదు. వాళ్ళు అందలేదు, వీళ్ళు ఎందుకు ఆగలేదు, సూర్యులు అల్లుడు సోమలింగం అన్నట్టు వీరేదో రాసుకుంటా పోయి చేసుకుంటూ పోతున్నారు. సో మా యొక్క కార్యాచరణ అయితే ఆ రోజు స్పష్టం చేయడం జరిగింది. మా యొక్క విధానం ఆ రోజు మీకు చూపించాను కూడా. అయితే ఈ యొక్క తీర్మానం, పదాధికారులు చేసిన రాజకీయ తీర్మానం, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చూసేశారు, ఎన్ని ఒకే తాను మొక్కలు కాబట్టి బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ని ఆశీర్వదించాలని తీర్మానం చేశాం. ఆ రకంగానే ముందుకెళ్తూ నిన్న కూడా జరిగిన సమావేశంలో దానికి కొనసాగింపుగా జరిగినటువంటి సమీక్ష సమావేశం, క్లస్టర్ల వారీగా, అంటే ఒక 4-5 జిల్లాలు క్లస్టర్ వారీగా, నేను కూడా ఆ 3 మెంబర్ కమిటీలో నేను కూడా సభ్యుడిని. నేను రాజమండ్రి పార్లమెంట్ నన్ను పంపించారు, నేను కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆశావాహులు లిస్ట్ తీసుకున్నా, ఎన్ని రాష్ట్ర పార్టీ పంపించాం. దాని మీద మదనం చేయడం జరిగింది, దాని మీద ఒక కొలికి తీసు. సో ఇదే ఒక రాజకీయ పార్టీగా, ఒక ఇండిపెండెంట్ పార్టీగా, 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో సేవలు అందిస్తున్న పార్టీగా మా యొక్క రాజకీయ ప్రస్థానం, రాజకీయ కార్యక్రమం కంటిన్యూస్ జరుగుతూ ఉంటది. సో పొత్తులు ఎత్తులు అనేది లాస్ట్ తర్వాత అంటే చూసుకుంటాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 46,163 పోలింగ్ బూతుల్లో పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా రూపొందించే విధంగా, ఆ రకంగా కార్యకర్తలను సుశిక్షితంగా ఉండే విధంగా బూత్ వారీగా కార్యక్రమాలు, బూత్ వారీగా వాల్ పెయింటింగ్స్ కానీ, బూత్ వారీగా పార్టీ దిమ్మలు కానీ, బూత్ వారీగా పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ వచ్చే వారి నుంచి కార్యక్రమం తీసుకున్నాం. పల్లెకి బీజేపీ, గడపకి కమలం. ఆ యొక్క కార్యక్రమం ద్వారా పల్లెల్లో ఉండే కార్యక్రమం 2-3 రోజులు ఉంటాం, ప్రతి ఇంటిని కలుస్తాం. సో ఇలా ఒక కార్యాచరణ చేసుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో లాస్ట్ లో పొత్తులేని ఉంటే తర్వాత చూద్దాం. అన్ని స్థానాలకైతే భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ముందుకు వెళ్తుంది. ఎవరి కోసం వెయిట్ చేయటం కాదు. మా యొక్క కార్యాచరణ మేము ప్రణాళికాబద్ధంగా కేంద్ర పార్టీ ఏదైతే నిర్దేశిస్తో ఆ ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్తున్నాం. సాయి గారు, రైట్. శాంతి ప్రసాద్ గారు, ఎలాగ అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది? సాయి గారు, ఏ అంశం అర్థం చేసుకోవాలి? పొత్తుల విషయంలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని మొన్ననే బ్రేకింగ్లు అన్నీ వచ్చినాయి, ఇప్పుడు లేదంటున్నారు. అక్కడ వాళ్ళ వైపు నుంచి అయితే శివప్రకాష్ జీ అయితే చర్చలే అసలు ఏం జరగలేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం, జనసేన అయితే పొత్తులో ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతున్నాం అంటున్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. భాజపాతో మేము పొత్తులో ఉన్నాం అధికారికంగా అనేది వాస్తవం. తెలుగుదేశంలో ఈ మధ్య పొత్తులోకి వెళ్ళామనేది కూడా వాస్తవం. ఇక మిగతా వార్తలు అంటారా, మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి, వారి యొక్క కాలాన్ని బట్టి వారి యొక్క టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు చేసుకునే వికారపు చేస్తారు. మేము ఎక్కడ బాధ్యత వహిస్తాం? మేము ఎట్లా సమాధానం చెప్తాం? అంటే నేను అనేది ఢిల్లీ వెళ్తున్నారు మాట్లాడడానికని వచ్చింది లేదా? అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము అధికారికంగా ఎక్కడా ప్రకటన ఇవ్వాల, మా పార్టీ తరఫున ప్రకటన లేదు, మా అధినేత చెప్పలేదు, మా అధినేత తర్వాత సెకండ్ ఇన్ లైన్ కమాండర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పలేదు. మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి, వాడి ఊహాశక్తి. అపాయింట్మెంట్ అడిగారు నడ్డాని, అమిత్ షాని అని వచ్చినాయి మొన్ననే. వారికి ఇప్పుడు మేము అధికారికంగా మాకు అపాయింట్మెంట్ వచ్చిందని మేము ఎక్కడ పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయాలి, నాకు కూడా రాలేదు. మాకు అధికారికంగా అటువంటి ఉంటే మాకు అధికారికంగా మాకు వాట్సాప్లో వస్తాయి. వారు ఎందుకు కలవడానికి వెళ్ళారనేది వారే అక్కడ బహిరంగ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి లాగా కేంద్రం దగ్గరికి వెళ్తే, లేకపోతే కేంద్ర ప్రజల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడావు, ఏం చెప్పావు అనేది దాచుకోడు. ఆయన ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతాడు, చక్కగానే బయట పెడతాడు. ఆయన ఏమాత్రం అరమరకలకు పోడు, సెషమెట్లకు పోడు, ఎటువంటి మొహమాటాలు కూడా ఆయనకు లేవు. ఏదైనా కానీ కుల్లం కుల్లాగా చేస్తాడు.
ఒక మాట అయితే చెప్పాడు చెప్పండి. ఒక మాట చెప్పాడు గతంలో ఒక ప్రకటన తను లిఖితపూర్వకంగానే విడుదల చేశాడు. జరుగుతున్న అంశాల్లో మోడీ గారి యొక్క ఆశీస్సులతోనే జరుగుతుందని కూడా ఈ చెప్పడం కూడా జరిగింది. అది లేఖాపూర్వకంగా విడుదల చేశాడు బహిరంగంగానే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జట్టులోకి వస్తున్నట్ట రానట్ట ఇంకొంతకాలం వెయిట్ చూస్తే ఏమన్నా నష్టం ఏమన్నా ఉందా? అంటే టైం దగ్గరకు వచ్చేసింది కదా ఎవరికి? ఎన్నికలకి. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కదండి. అవునండి, అప్పుడు ఏమంటాం, ఎన్నికల దగ్గరకు వచ్చాకైతే చివరిసారి ఏమన్నాం, క్రిందటిసారి టైం చాలేదన్నాం. ముందు మీరు తేల్చుకోవాలా, మీ ఇద్దరు తేల్చుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళతో తేల్చుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంక్లిష్టతలను సెట్ చేసుకోవాలి. అప్పుడు ఈ లోపు నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా అప్పుడు ఏం చేసుకుంటారు అవన్నీ? మేము అభ్యర్థులు ఎవరనేది సెలక్షన్ అయిపోయింది. నియోజకవర్గాలు ఏమిటనే ఎవరెవరు తీసుకున్న దగ్గర కొద్దిగా పీఠముడు ఉంది. అది ఇప్పుడు భాజపా కూడా వస్తేనే పీఠముడు తెగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం. మాకైతే మేము ఒక అవగాహనతో ఉన్నాము, ఒక విధానంతో వెళుతున్నాము. అంతర్గతంగా మాకు నడుస్తున్నాయి. బహిర్గతంగా ఎప్పుడు చెప్తారంటే అది అధినేత చెప్పినప్పుడే మేము కూడా మాట్లాడాం. రైట్. లక్ష్మణ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి ఇది? సంక్లిష్టత తొలగినట్ట, కొనసాగుతున్నట్ట? తొలగిపోయింది అనేది ఇంకా లేదు కదా, కొనసాగుతుంది. అంటే తొలగిపోతే కనుక ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తు వద్దనుకో చెప్పేస్తే మాకు పొత్తు అవసరం లేదు, అయ్యా బాబు పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళతో ఉంటావో మాతో ఉంటావో తెలుసుకొని చెప్తారు. అది వాళ్ళు చెప్పడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో తొందరపడి ముందుగానే పొత్తు టీడీపీతో పెట్టుకొని నేను కన్విన్స్ చేయగలుగుతాను బీజేపీని చెప్పాడు. మరి ఆయన అంతర్గతంగా ఏమైనా ఏం మాట్లాడుతున్నారు ఫోన్ల ద్వారా ఎవరికి తెలిసే అంశాలు కాదు. మరి ఇప్పుడేమో సడన్ గా మరి 2 సీట్లు మన ఇద్దరు వాళ్ళు తెలుగుదేశం అనౌన్స్ చేసిందని ఈయన అనౌన్స్ చేయటము, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్ననో ఈ రోజు అనుకుంటా మళ్ళా కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేసినాడని ఇవన్నీ వస్తున్నాయి. అలాగే చాలా చోట్ల అప్పుడే జనసేన నాయకులు కూడా టీడీపీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకు 60 సీట్లు అని మా నాయకుడు చెప్తాడు, మాకు ఇక్కడ నేను నిలబడుతున్నాను, నేనే క్యాండిడేట్ అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నేనే అని వాళ్ళ ప్రచారం కూడా మొదలు పెట్టారు కొంతమంది అభ్యర్థులు. కానీ బీజేపీ విషయం ఇంతవరకు తేలినప్పుడు సరే తెలుగుదేశం అంటే మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో కొన్ని సీట్లు ఇస్తాము, మేము రంగంలోకి వెళ్ళిపోతున్నాము, ఒకవేళ ఆయన మాతో ఉంటే ఓకే, మాతో లేకపోతే ఆ సీట్లు మా అభ్యర్థులు వాళ్ళకి రెడీగా ఉండరు, అభ్యర్థుల ఇబ్బంది కూడా ఉండదు, కాబట్టి మేము ముందుకు వెళ్ళిపోదాం అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ అటు ఇటు కాకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది మనకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నేను అలా భావిస్తూ అంటున్నా, అది నిజముగా తర్వాత విషయం. అయ్యా బాబు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు అవసరం లేదని నిర్ణయించుకున్నాము, జనసేన బీజేపీ కలిసి పొత్తుతో మనం వెళ్దాము, మీకు భవిష్యత్తు ఉంటుంది అంటే, భవిష్యత్తు అంటే ఈ 24 టార్గెట్ కాకుండా 29 టార్గెట్ పెట్టుకున్నాం మనము. భవిష్యత్తులో సీఎం నువ్వే. ఇప్పుడు నితీష్ కుమార్ని అంతకుముందు ఎలాగైతే ముందుగా ఎన్నికల ముందు ప్రకటించుకున్నారో ఆయన మా ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చారు అప్పుడు. కాబట్టి ఆ అవకాశం ఇస్తాము. లేదు ఈలోగా ఈ 5 సంవత్సరాల సంబంధించి మీరు రేపు పొద్దున అక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి గెలవలేని పరిస్థితులు ఇవన్నీ వస్తే నీకు కేంద్రంలో మంచి అవకాశాలు మేము కల్పిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విడదీసే అవకాశాలు కూడా ఉన్నాయని నేనైతే భావిస్తాను. అంటే టీడీపీతో పోకుండా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాలి, బీజేపీ ఇచ్చే ఆఫర్ల గురించో ఫ్యూచర్ గురించో దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడా, అవన్నీ మాకు అవసరం లేదు, నాకు చంద్రబాబు నాయుడు గారే కావాలా, ఆయనతోనే నేను వెళ్తాను, ఏమన్నా జరగని అని వెళ్తాడా అన్నది ఇప్పుడు ఎవరు నిర్ణయం ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళైతే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఇరకాటంలో పెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఏది క్లియర్గా ఏది చెప్పడం లేదు. నాకున్న పక్కా సమాచారం ఏంటంటే ఈవెన్ పురంధేశ్వరి గారు కూడా వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసి పొత్తు విషయం అడిగితే ఇప్పుడుగా తర్వాత చెప్తాం అని పంపించారు. వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకు చెప్పడం లేదు అంటే వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని చెప్పినా కేంద్రం బీజేపీ నాయకత్వము వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు పోతారు, కానీ రాష్ట్రాల వ్యూహాలను పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు తెలంగాణలో
తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు భావించారు, అందరూ భావించారు. చివరికి ఏమైంది, అవసరం లేదన్నాడు. లాస్ట్ మూమెంట్ లో అయిపోయింది, పోటీ చేయలేకపోయారు, వదిలేశారు. తెలుగుదేశం వాళ్ళు పొత్తు వద్దన్నారు కదా, బహిరంగ అంటే క్లియర్ గా వద్దన్నారు. కేంద్ర నాయకత్వం వద్దనింది, తెలుగుదేశం వద్దని పోలే. నాకు పక్కా సమాచారం ఉంది, కేంద్ర నాయకత్వం వద్దనింది. ఇక్కడ వద్దనిన తర్వాత మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు అక్కడ ఉంటుందా ఉండదా అంటే నేను వ్యక్తిగతంగా ఏమి భావిస్తున్నానంటే అక్కడ కూడా పొత్తు ఉండే అవకాశాలు లేవు అని భావిస్తున్నాను. ఓకే, అంటే అందుకే ఈ సింగిల్ గా అభ్యర్థుల దగ్గర నుంచి లిస్టులు తీసుకున్నట్ట అప్లికేషన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు సరే దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారు అనేది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించి ఇన్ఛార్జీలని రకరకాల ఇన్ఛార్జీలను పేర్లతో వాళ్ళని నియమించేసి సెక్టార్లుగా విభజించి 5-6 పార్లమెంట్ ఒకరి ఇన్ఛార్జి అవన్నీ అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేశారా లేదా అన్నిటికీ. అంటే ఒకవేళ జనసేన రాకపోయినా బీజేపీ అన్నది 175 సీట్లలో ఎవరన్నా కానీ ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, నిలుపుకుంటారు. 25 పార్లమెంట్స్ పోటీ చేస్తారు, గెలవని ఓడని. వాళ్ళకు సైకలాజీ అంటే మెంటల్ గా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశయం పెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకు అంటే రేపు కేంద్రంలో అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినా మాతో ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు విధి లేదు మాతోనే ఉంటాడు అనేటువంటి ఆలోచన పూర్తిగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతున్నది కదా 5 సంవత్సరాల నుంచి. ఎవరేం వ్యతిరేకిస్తున్నారు, ఇద్దరు వ్యతిరేకించడం లేదు. అందువల్ల వాళ్ళకి నిశ్చితంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా కొద్దిగా సీట్లు తక్కువ వచ్చాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఉపయోగపడతారు కానీ వ్యతిరేకిస్తారా అక్కడ. అందువలన వాళ్ళు కామ్గా ఉన్నారు, వాళ్ళు కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అన్ని అంశాలు ఎలా ఉండాలి ఏంటి. ఇప్పుడు ఎందుకు ప్రిపరేషన్ జరుగుతున్నది కదా. ఇప్పుడు ఇందాక మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టు అభ్యర్థుల యొక్క ఎవరెవరు మాకు ఎక్కడ నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు అంటే లిస్ట్ వస్తున్నది అంటే అర్థమేమి, ప్రిపేర్ అవుతున్నారనే కదా. మరి ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇప్పుడు జనసేన ఇరుకులో పడ్డది అని నా అభిప్రాయం. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే పొత్తు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే టైం అవ్వలేదా, చివరిదాకా ఆగినా పర్లేదా? సరే టైం సరే, శాంతిప్రసాద్ గారు ఇంకా దగ్గరగా చాలా టైం ఉంది కదా షెడ్యూల్ రాలే అని చెప్పొచ్చేమో కానీ కాకపోతే ఏంటి, ఇవి పార్లమెంట్ అసెంబ్లీ రెండు ఒకేసారి అక్కడ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ అయితే ఓన్లీ పార్లమెంటే కాబట్టి తక్కువ సమయం ఉన్నా కూడా ఇక్కడ 17 సీట్లు ఏం లేదు. అక్కడ అట్లా కాదు కదా, 175 + 25 సీట్లు పార్లమెంట్ బేస్ చేసుకొని అసెంబ్లీలు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి ఆ పార్లమెంటు పరిధిలో ఉండే అసెంబ్లీలలో ఎవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచేవాళ్ళు, ఎవరు ఓడిపోయేవాళ్ళు, వీక్గా ఎవరున్నారు, ఇవన్నీ చర్చకు వచ్చి అక్కడిగిన బలహీనంగా ఉంటే పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేయడు. నేను పోటీ చేయను, మీరు అందరూ పెట్టారు, వేస్ట్ అంటాడు. అందువల్ల ఏంటంటే సమన్వయం చేసుకోవాలి. అవన్నీ అన్ని పార్టీలకి అది వర్తిస్తుంది, ఒక బీజేపీ అని కాదు, అందరికి కూడా అదే సమస్య. ఎందుకు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ముందు జాగ్రత్తగా. అది లాభం జరగచ్చు, నష్టం జరగచ్చు, తర్వాత సంగతి ఆయన నిర్ణయాలు. కానీ చాలా ముందుగా ప్రారంభించాడు కదా పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో, అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఒక ఎక్సర్సైజ్ నడుస్తున్నది కదా. సరే పార్టీలో ఉండొచ్చు, ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీకి పోవచ్చు, జనసేన వాళ్ళు కూడా పోవచ్చు, బీజేపీ వాళ్ళు కూడా పోవచ్చు. అది అది కామన్ గా జరుగుతున్నది. దాన్ని మనం ఏమి చెప్పలేము, అనలేము, ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. అందువల్ల ఇప్పుడు టైం చాలా తక్కువ ఉన్నది అనుకుంటున్నారేమో. ఇప్పుడు అక్కడ పార్లమెంటుకు ప్రచారం జరగాలి, అసెంబ్లీకి ప్రచారం జరగాలి. సరే బీజేపీ కంటే సమయం మాకు అక్కడ అవసరమే లేదు అనుకున్నారు, వాళ్ళ ఆఖరి మూమెంట్ వరకు వెయిట్ చేసినా కూడా వాళ్ళకేం నష్టం లేదు, ఎవరెవరు పెట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముందుగా ప్రిపేర్ కాకపోతే అసలు ముందు అభ్యర్థులు కొత్త వాళ్ళని రంగంలోకి తీసుకుని అభ్యర్థి పరిచయం చేసుకునేది ఎప్పుడు, ఆ నియోజకవర్గాలకు పోయేది ఎప్పుడు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి తిరిగేది ఎప్పుడు, ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా. ముందుగా అభ్యర్థులు నిర్ణయించుకోవడమే ఏ పార్టీలకైనా మంచిది. సమయం ఇంకా ఉంది కదా అంటే ఉంటుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది, ఎప్పుడు 35 రోజులు టైం ఉంటుంది. 35 రోజుల్లో
ఇంకా పొత్తులు కుదరలేదు, ఇంకా అభ్యర్థుల గురించి ఆలోచిస్తున్నాము అంటే ఇదొకటి. ఇప్పుడు ఆ తెలంగాణలో అలాగే జరిగింది కదా, బీజేపీకి లాస్ట్ మూమెంట్ వరకు అభ్యర్థులు నిర్ణయించకుండా గందరగోళం అయ్యి వాళ్ళు 22 సీట్లు రావాల్సింది 8కే పరిమితం, 14 సీట్లు పోయే అవుట్. యాక్చువల్ గా 22 రావాలి లెక్క ప్రకారం, 8 వచ్చాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు కదా ఏ పార్టీకైనా కూడా. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు అసలు ఈ పొత్తుల గురించి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే మనకి వార్తలు ఎట్లా అంటే, ఇప్పుడు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యూస్ అంటే సాక్షిలో వస్తుంది, వస్తే అది ఖచ్చితంగా నమ్ముతాం. అట్లానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఆ 2 పత్రికలు లేదంటే ఆ 2 టీవీ ఛానళ్ళు, ఇంకోటి మూడోది కూడా అనుకోండి, ఆ 3 టీవీ ఛానల్స్ సంబంధించి వస్తే ఎస్ ఇది తెలుగుదేశం అభ్యర్థిగా వాళ్ళు ఖరారు చేశారంటే నిజంగా ఆ 3 ఛానళ్ళు వస్తే ఖరారు అయిపోయినట్టుగానే భావిస్తాం. అట్లానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నాడు అని ఆ మూడిట్లో ఏదో దాంట్లో వచ్చింది అనుకోండి, నిజమే అనుకుంటాం కదా. అట్లానే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతా మొబైల్లో చూస్తున్నాను, ఇంకో మొబైల్లో. ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు ఆయన 2 సీట్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండేటటువంటి ఒక పవన్ 9 అనే ఒక ఛానల్ ఒకటి ఉంది, శాటిలైట్ ఛానల్. దాంట్లో ఇంకోటి టాల్కం పౌడర్ అని ఒకటి ఉంటుంది ఆ ఛానల్లో వచ్చిన తమ్నెల్స్ పెట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ మోడీ పిలుపు ఢిల్లీకి పవన్, సడన్ గా ఢిల్లీకి పవన్, ఇంకోటి పవన్ ఢిల్లీ టూర్, ఇంకోటి వచ్చింది సార్ ఏమన్నా ఢిల్లీకి పవన్ పొత్తుపై తాడో పేడో, పొత్తుల్లోకి బీజేపీ లైన్ క్లియర్, త్వరలో ఢిల్లీకి పవన్. ఇవన్నీ వచ్చేస్తే మనం వెళ్తున్నారేమో అనుకోండి. మెయిన్ అన్ని ఛానళ్ళలో బ్రేకింగ్ చూసారు రోజునైతే, అదే వచ్చేసింది. కానీ దానికి సంబంధించి రాయలేదు కానీ 28, 29 తారీఖుల్లో వెళ్తున్నారు, 27, 28 తారీఖుల్లో ఢిల్లీకి అని చెప్పి రాశారు అనమాట. అదే 26వ తారీఖు పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నుంచి వచ్చినటువంటి వార్తల సారాంశం. సో సరే ఢిల్లీకి నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి. సరే ఫైనల్ గా అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటేనో లేదంటే బీజేపీని ఏదైతే ఒక రోడ్ మ్యాప్ అడిగారు కాబట్టి, ఎప్పుడంటే 2020వ సంవత్సరంలో జనవరి నెలలో పొత్తు పెట్టుకున్నారు, ఇది 2024 జనవరి కూడా అయిపోతా ఉంది. అంటే 4 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను అన్కండిషనల్ గా భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్తున్నానని చెప్పి ఆ రోజు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని, ఎందుకంటే రవికిరణ్ గారి దగ్గర అయితే కటింగ్లు బాగానే ఉంటాయి, 2-3 సార్లు చూపించున్నారు కాబట్టి. సో అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆవిర్భావ మీటింగుల్లో లేదంటే అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, నేను భారతీయ జనతా పార్టీని ఒక రూట్ మ్యాప్ అడిగాను, ఆ రూట్ మ్యాప్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అన్నారు. ఏంటి ఆ రూట్ మ్యాప్ అంటే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పొత్తుల్లోకి వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారు. మళ్ళీ మీడియా ప్రతినిధులు అడిగిన దానికి కొన్నిటి సమాధానంగా కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఎస్ భారతీయ జనతా పార్టీ కూడా మాతోనే వస్తుంది, మేము బీజేపీతో కూడా పొత్తులోనే ఉన్నాం, బీజేపీని కూడా ఒప్పిస్తామని ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే మరి ఆ రూట్ మ్యాప్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోలేదనేది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే మనం భావించాలి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణం, ఓ పక్కేమో భారతీయ జనతా పార్టీ, జనసేన 2 పొత్తుల్లో ఉన్నామంటారు, ఓ పక్కేమో జనసేన వాళ్ళు ఇదిగో నేను 2 సీట్లు ప్రకటించామంటారు, తెలుగుదేశంతో కలిపి మేనిఫెస్టో అంటారు, లేదు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు సీట్లు అనౌన్స్ చేస్తున్నారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు మేము కూడా అభ్యర్థుల్ని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ అప్లికేషన్లు అడుగుతున్నాం అని చెప్పి అప్లికేషన్లు వస్తున్నాయని వాళ్ళు అంటారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ పొత్తు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు, దానికి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది అయితే వాస్తవం. ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది అందరి దగ్గర. మిగిలిన అంశాలని జనసేన, బీజేపీ చెప్పాల్సినటువంటిది. దీంట్లో మాకు వచ్చినటువంటిది ఏం లేదు, వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళకపోతే, లేదంటే ముగ్గురు కలిసి వెళ్తేనో, లేదంటే ముగ్గురు కాకపోతే వాళ్ళిద్దరితో పాటు ఇంకొక 2 ఉన్నారు ఇక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ అనో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఏమన్నా కలిసి వెళ్తారా? సో ఎవరు వెళ్ళినా వాళ్ళైతే పొత్తుల్లో వెళ్ళేది అనేది ఫిక్స్. దానికి మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం, వాళ్ళు పొత్తులతోనే వెళ్తారనేది క్లియర్ గా మాకు కూడా ఒక పిక్చర్ ఉంది కాబట్టి మేము దాని గురించి పెద్దగా థింక్ చేయట్లా. కానీ ఇక్కడ ఒకటి క్లియర్ గా ఒకటి అనిపిస్తుంది కదా, పొత్తు ధర్మాలు అని వచ్చినప్పుడు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని విస్మరించి అభ్యర్థుల ప్రకటన 2 చోట్ల చేశాడు, పొత్తు ధర్మాన్ని విస్మరించారని. అది మరి పవన్ కళ్యాణ్ కూడా వర్తించిద్దని చెప్పి మనం కూడా మాట్లాడొచ్చుగా. ఎందుకంటే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నారు,
మరి పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు పొత్తు ధర్మాన్ని విస్మరించి తెలుగుదేశంతో కలిపి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అనేక ఎన్నికల్లో పనిచేసింది జనసేన. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్సీ మాధవే చెప్పాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు సహకరించలేదని. అట్లానే ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశంతో ఆల్రెడీ కలిసి కూర్చొని చర్చలు జరుపుకుంటూ మేనిఫెస్టో మధ్యలో మీరు ఫీల్ అవ్వడం ఎందుకు కానివ్వండి. నేను కదా సార్ జనరల్ గా పర్లేదు సార్ వాళ్ళు ఏదైనా అనుకోనండి, నాకున్న వర్షం నేను చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకన్నప్పుడు మనం మమ్మల్ని పిలిచారు కాబట్టి మనకు ఉన్న వర్షం మనం చెబుతాం. వాళ్ళు మాట్లాడరు కదా సార్, మాట్లాడితే బీజేపీకి 0.8% ఎందుకు ఉంటుంది. ఇంకో రీసెంట్ న్యూస్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ చూసాను ఒకటి, తెలంగాణలో కూడా మేము అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. తెలంగాణలో కిషన్ రెడ్డి కూడా చెప్పేశారు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వల్ల వాళ్ళకి ఉపయోగం లేదని చెప్పారు అక్కడ, మొన్ననే చెప్పేశారు ఎవరితో లేదు పొత్తు అనేసి. అదే సార్, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో వాళ్ళు కలిసి వెళ్ళారు. సో దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏం జరగలేదు అనేది వాళ్ళు భావించుండొచ్చు. కానీ నిజంగా వాళ్ళకి ఏదైనా 1% లేదంటే 0.5% జనసేన వల్ల ఉపయోగం జరిగి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 0.5-1% వదులుకోరు కదా. ఎందుకంటే ఇక్కడ పొత్తులో ఉన్నామని చెప్పినప్పుడు అక్కడ కూడా పొత్తులోకి వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. మొన్నే కదా 1.5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పొత్తులో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో పొత్తులో వెళ్ళటం లేదని అంటే మరి భారతీయ జనతా పార్టీ దాని దగ్గరికి వెళ్తాం లేదనే భావన కూడా కలిగింది కదా. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన సమాధానం వాళ్ళిద్దరు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మనం నైతికంగా ఉంటే అవతల కూడా నైతికంగా ఉంటారు. సో లేదు అని అంటే ఏ రకంగా పొత్తులు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేది మీరు చూస్తా ఉన్నారు. మీరు 2 ప్రకటించారు కాబట్టి నేను 2 ప్రకటిస్తా, లేదంటే మీరు 4 ప్రకటిస్తే రేపు పొద్దున్న 4 ప్రకటిస్తా అంటే ఇప్పుడే అది ఏ విధంగా ఉందో మనకే అర్థం అవుతుంది కదా. రైట్. ఇక్కడ రవికిరణ్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం, నిన్న శివప్రకాష్ గారిదంటూ ఇవాళ ఈనాడులో ఒక కథనం కూడా వచ్చింది. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు పొత్తులకు సంబంధించి, సంప్రదిస్తే మేము పొత్తులకి సిద్ధంగానే ఉండేవాళ్ళం అనేసి. అది ఎంతవరకు వాస్తవం? సంప్రదిస్తే పొత్తులకు సిద్ధంగా ఉండేవాళ్ళం అన్నది అవి కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. ఇప్పుడు పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. జనసేన పార్టీ మా మిత్రపక్షంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, గత 2 సంవత్సరాలుగా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తెలుగుదేశం పార్టీతో కూడా మనం చిన్న డైలాగ్, అంటే నేను ఇక్కడ మళ్ళీ ఇంటర్సెప్ట్ చేస్తున్నాను, జస్ట్ ఒక చిన్న ముక్క ఈనాడు, అందుకని మళ్ళీ డౌట్ వచ్చి నేను తెప్పించి చూస్తున్నాను. పొత్తుల గురించి ఎవరైనా ముందుకొస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, అటువంటి వాతావరణం ఇంకా కనిపించలేదు, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మీరు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని సిద్ధంగా. అంటే పొత్తుల గురించి ఎవరైనా ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇప్పటికే మాట్లాడేశారు అని కదా రోజు జరుగుతున్నటువంటి ప్రచారం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆ మధ్యన మీ ఇద్దరి మధ్యన చిన్న గ్యాప్ ఏదో ఉందంటే అది సెటరేట్ చేస్తున్నారు. ఇంకో పక్కన తెలుగుదేశం మిమ్మల్ని సంప్రదించింది, ఆ మధ్యన చంద్రబాబు గారు కలిసింది అందుకే, లోకేష్ గారు కలిసింది అందుకేని అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రజలందరూ అనుకుంటోంది. తర్వాత రాధాకృష్ణ గారు చెప్పింది అయితే మీ ఇద్దరూ కలిసి, అంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఎందుకు అడుగుతున్నారంటే మీతో పొత్తు వద్దని, పొత్తు వల్ల నష్టం జరుగుతుంది కానీ మీకు నెక్స్ట్ 5 years కూడా మేమే మద్దతు ఇస్తాము అని చెప్పడం కోసమని ఆయన రాసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది అని ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా క్లియర్ చేస్తారా? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయి నాయకులు అన్నా సరే, అంటే ఏ స్థాయి నాయకులు ఏం మాట్లాడినా ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీతో మీరు చర్చలు జరుపుతున్నాను అన్నారా? లేకపోతే యువగలం వేదిక మీద సక్సెస్ మీట్లలో పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూడా మాతో వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నప్పుడు కానీ ఆ వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరన్నా సరే భారతీయ జనతా పార్టీ మేము చర్చలు జరుపుతున్నాం అని చెప్పి అన్నారా? అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా గతంలో సోమవీర్రాజు గారు కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారికి కానీ ఎవరన్నా సరే మేము తెలుగుదేశం పార్టీ కోసం వెయిట్ చూస్తున్నామను, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నామను, వాళ్ళ నుంచి ప్రపోజల్స్ అన్నావా? ఏమీ అనలేదు కదా. అందరి ఒకే ఒక్కళ్ళు, ఎవరో పవన్ కళ్యాణ్ గారు. వారేమంటున్నారు, నేను ఏదైతే తెలుగుదేశం పార్టీతో వెళ్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క నిర్ణయం మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతో నేను ఇప్పటి వరకు సంప్రదించలేదు, వాళ్ళు G20 సమ్మిట్ లో బిజీగా ఉన్నారు, నేను సంప్రదిస్తాను, వెళ్ళి మాట్లాడతాను. మొన్న యువగల వేదిక మీద కూడా అదే చెప్పారు, వెళ్ళి మాట్లాడతాను. సో వారు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారో వారు వెళ్తారు, మాట్లాడతారు. అలాగే గత 2 సంవత్సరాలుగా కూడా నేను ఈ ప్రయత్నం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వారు ప్రెస్ లో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈ ప్రస్తావన తీసుకో. అలాగే మీకు గుర్తుంటే ఎన్డీఏ సమావేశం జరిగిన రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూడా వచ్చుంటే బాగుండేది అని కూడా అన్నారు, ఆయన ఓపెన్ గా అంటున్నారు. సో కామన్ గా ఎవరు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, కానీ అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఎవరు మాట్లాడలేదు.
దీని మీద. సో ఎవరికైతే సంప్రదించి చేస్తున్నామని కానీ జరుపుతున్నామని కానీ లేదు. సో అందుకనే ఇక్కడ గ్యాప్ మీ ఇద్దరి మధ్యన అంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే మొన్న సత్య గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు ఈ రోజు వరకు అనేసి. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సంప్రదించారు ఇట్లా తెలుగుదేశం తరపున ఇన్ని సీట్లు ఇస్తామన్నో లేకపోతే మీకేం సీట్లు కావాలని అడగడం కానీ ఏదైనా జరిగిందా? పోనీ అది సీట్లు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి అసలు టీడీపీ జనసేన మధ్య సీట్లు తగ్గట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు కదా, పొత్తు ధర్మం పాటించట్లేదు, మాకు చెప్పకుండా 2 డిక్లేర్ చేశారు కాబట్టి మాకు కూడా ఒత్తిడి ఉండేది కాబట్టి మేము కూడా 2 ప్రకటించామని చెప్పి పొత్తు ధర్మం పాటించలేదు, మాకు 1/3 సీట్స్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు. ముందు అక్కడ పంచాయతీ తేలాలి కదా, అక్కడ పంచాయతీ తేలి అసలు వాళ్ళకి ఎన్ని ఇస్తారు, అసెంబ్లీలు ఎన్ని పార్లమెంట్ ఇస్తారు, ఎంతమంది మంత్రులు ఇస్తారు, సీఎం ఇస్తారా, డిప్యూటీ సీఎం ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది అక్కడ తెలుసుకుంటే అప్పుడు పోనీ కేంద్ర పెద్దలతో మా మిత్రపక్షంగా ఎన్డీఏ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రపోజల్ పెట్టి ఎందుకంటే మాకు ఇన్ని ఇస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నారు, అది డిప్యూటీ సీఎం ఇలా ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు, ఇప్పుడు చెప్పండి మరి అవకాశం మీరు కూడా వస్తారా లేదా అని కూడా చెప్తే కాంక్రీట్ ప్రపోజల్ గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏమడుగుతారు, అసలు ముందు నీకే వెళ్తారు చెప్పయ్యా అన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఎవరన్నా అసలు నీకెన్ని ఇస్తున్నారు ముందు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు ఈయన తెలియదు మనకి. అంటే వాళ్ళ క్లారిటీ ఉందే వాళ్ళ నాకే తెలియదు కానీ బాహాటంగా పబ్లిక్ గా చెప్పింది పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మం పాటించట్లేదు, మాకు వివరాలు చెప్పలేదని. సో ముందు అసలు సమస్య ఢిల్లీ సమస్య పక్కన పెట్టి బీజేపీ సమస్య పక్కన పెట్టి ముందు వాళ్ళిద్దరి మధ్య సమస్య, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి వేదికలు పంచుకుంటున్నారు, సభలు సమావేశాలు సమన్వయ కమిటీలు అన్నారు, రకరకాలు జరుగుతున్నాయి, అలాంటి వేదిక షేర్ చేసుకుంటున్న సమావేశాలు కూడా షేర్ చేసుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళ పంచాయతీ తెగితే అప్పుడేమన్నా బీజేపీ పంచాయతీ గురించి ఏమన్నా మాట్లాడచ్చేమో అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సుమా, ఇది పార్టీ అభిప్రాయం కాదు, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అంటే భారతీయ జనతా పార్టీతో అయితే తెలుగుదేశం ఈ రోజు వరకు సంప్రదించలేదు, తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీ సంప్రదించలేదు. ఒకవేళ మీ ఇద్దరు అనుకుంటే జరిగే అవకాశం ఉంది, అంటే తెలుగుదేశం మిమ్మల్ని ఏమైనా సంప్రదిస్తే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఏమంటే ఇప్పుడు నేను చెప్పినా మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు చెప్పినా పొత్తులు అన్నది మా పరిధిలోనే లేనటువంటి అంశం. ఇది కేంద్ర నాయకత్వం విస్తృతమైనటువంటి దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. గ్యాప్ వలన మీకు దెబ్బ అవట్లేదు. ఇప్పుడు ఏమవుతున్నది, మీరు పొత్తులో లేరన్నటువంటి సంగతి మీ కార్యకర్తలకి కూడా పూర్తిగా తెలియదేమో, ఎందుకంటే ఈ టీవీలు పేపర్లు చూస్తుంటే మీ ముగ్గురు ఒకటేనని జనంలోకి వెళ్తుంది. క్రిందటిసారి తెలంగాణలో కూడా మీరు అట్లా చేయడం వల్ల ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు 22 రావాల్సింది 8 దగ్గర ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు మీరుగా ఎదగాలంటే అక్కడ పొత్తుంది అనినే జనంలోకి వెళ్తుంది. ఎందుకని తేల్చుకోలేకపోతున్నారు, ఎందుకు తేల్చి చెప్పలేకపోతున్నారు? సార్ మేమైతే స్పష్టంగా కూడా చెప్తున్నాము, ఒంటరిగా అయితే అన్ని స్థానాల్లో ప్రిపేర్ అవుతున్నాము. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ ఆశీర్వదించి ప్రజల్లోకి వెళ్తున్నాము. సో పొత్తులు ఎత్తులు అనేది లాస్ట్ మినిట్ లో, ఇప్పుడు మనం 2014లో కూడా ఒకసారి చూస్తే మీ సాయి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు ఎప్పుడైంది, లాస్ట్ మినిట్ లో కూడా క్యాన్సిల్ కూడా అయిపోయింది. మాలాంటి నేను అప్పుడే జాయిన్ అయ్యాను, 2014 జనవరిలో జాయిన్ అయ్యాను. అప్పుడు క్యాన్సిల్ అయిపోతే వెంటనే ముఖ్య నాయకులు ఫోన్లు వచ్చింది, మీరు అన్ని నామినేషన్ రెడీ అయిపోయింది, నామినేషన్ పేపర్ రెడీ చేస్తే మా జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ అప్పుడు నామినేషన్ పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు, ఫైల్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే లేదు అలా కాదు, పొత్తు కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు అవ్వచ్చు. అలాగే తెలంగాణ కూడా మనం చూసాం, వైఎస్ఆర్ టీపీ పెట్టిన షర్మిల గారు ఏ రకంగా ముందు వెనకెళ్ళి మొత్తం పోటీలో డ్రాప్ అయిపోయారో మనం చూసాం. సో ఇన్ని రకరకాలుగా ఉంటాయి, ఎన్నికలకు ముందు రకరకాల చిత్ర విచిత్రాలు కూడా జరగచ్చు. సో ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది, అన్ని స్థానాల్లో మేము రెడీ అవుతున్నాం, పార్టీని బలోపేతం రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. పొత్తుల మీద ఆధారపడి, ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు వారు సంవత్సరాల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు, పొత్తుల గురించి మీరు ఆలోచించద్దు, పార్టీని అన్ని బూతులు బలోపేతం చేయండి, శక్తివంతం లేకుండా గెలిచే విధంగా వెళ్ళండి అన్నారు. ఆ రకంగా ముందుగా వారు కూడా 6 నెలల క్రితం ఏం చెప్పారు, గివ్ 1 ఛాన్స్ ఫర్ బీజేపీ ఏపీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి జేపీ నడ్డా గారు రాష్ట్రానికి తిరుపతి సభలోనే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. సరే చివరిలో ఏం జరుగుతో ఎలా జరుగుతో అప్పుడు చూద్దాం, కేంద్ర నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. సో దానికి సమయం వచ్చి చూద్దాం సాయి గారు. రైట్, ఇక్కడే శాంతి ప్రసాద్ గారు డైరెక్ట్ గా కలవకపోవడం అన్నటువంటి పాయింట్ ని వాళ్ళ హెడ్డే చెప్తున్నారు, ఇన్ఛార్జ్ అన్నట్టు. అసలు ఇది ఎక్కడ తెములుతుంది? శుభ్రంగా చక్కగా ప్రజలందరికీ స్పష్టత వచ్చేలాగా తేలుతుంది. అయితే ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలి. ఒకటి, మా సోదరుడు రవికిరణ్ గారు ఏమన్నారంటే యువగళం నాడు చెప్పాను, యువగళం తర్వాత అది 20/12/2023 జరిగింది. తర్వాత జనవరి 4న స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు
ఒక ప్రకటన, లిఖితపూర్వక ప్రకటన చేశారు. కాపులకు సంబంధించిన అంశంలో మాట్లాడుతూ అందులో ఆయన స్పష్టంగా రాసింది ఏంటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తులు అడుగులు వేస్తున్నాయి. ఇది నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ సైన్ అండి. ఇది లెటర్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెటర్. సో పవన్ కళ్యాణ్ గారికి సమాచారం లేకపోతే ఇంత బహిరంగంగా లేఖ రాయి జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అవి ఒక కొలిక్కి రాలేదు, అందుకనే వాటిని బయట పెట్టండి. కొలిక్కి వచ్చిన రోజు బహిర్గతం చేస్తారు, బహిరంగంగానే చేస్తారు, అన్నీ కూడా కుల్లంగానే జరుగుతాయి. అంటే రాష్ట్ర హెడ్ అయినటువంటి, ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి హెడ్గా అయినటువంటి శివప్రకాష్ గారి స్టేట్మెంట్ ఇది. ఇంకొకటి మొన్న మాట్లాడినటువంటిది ఆయన సత్య, ఇద్దరూ కూడా ఇదే మొక్క, అసలు తెలుగుదేశం మమ్మల్ని సంప్రదించలేదు అంటే. ఇందులో ఒక చిన్నది నాకు కనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, డైరెక్ట్గా మాతో అప్రోచ్ అవ్వాలి, మధ్యలో ఇంకోళ్ళు ఎందుకు అని అడుగుతున్నట్టుగా ఉంది ఈ వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు చూస్తుంటే. అట్లాగేమో కలపకూడదా? ఒక్కొక్క అంశాన్ని 360 డిగ్రీల్లో చూస్తే ఏ యాంగిల్లో చూసేవాడికి ఆ యాంగిల్ అది కనపడతా ఉంటాయి. వారి స్టేట్మెంట్లు ఎక్కడ కూడా అభ్యంతరకరంగా ఏం లేవు. కలవాలి అనుకున్న వాళ్ళు మాతో వచ్చి మాట్లాడాలి కదా అనే దాంట్లో ఎక్కడ తప్పేం లేదుగా. అదే వీళ్ళు అలా కలవట్లేదు కదా ఇప్పటిదాకా, అదేమన్నా కలిపే ప్రయత్నం కలవాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళడానికి మొహం చాలట్లేదేమో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి హూ విల్ బ్రేక్ ది ఐస్? ఇక్కడ ఐస్ బ్రేక్ చేసేది పవన్ కళ్యాణ్ గారు. ఇక ఉప్పా లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పారు, పేర్లు తొందరగా ప్రకటించకపోతే, పొత్తు చేయకపోతే. నేను ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు వారు చెప్పిన యొక్క అర్థాన్ని తీసుకుంటారు. ఎవడు ఏ సీట్లో గెలిచినా కానీ అది వచ్చి బీజేపీ ఖాతాలో పడుతున్నప్పుడు ఆంధ్రాలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంపీ సంబంధించి. కానీ తెలంగాణలో 17 సీట్లలో మ్యాక్సిమం క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందస్తుగానే అనౌన్స్ చేయాలా, ముందస్తుగానే వెళ్ళాలి. కాబట్టి తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్ర పరిస్థితి వేరు. లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అటు వైసీపీ గెలిచినా, ఇటు టీడీపీ గెలిచినా, జనసేన గెలిచినా, ఈ మూడు కలిపి తీసుకెళ్లి మోడీ గారి ఖాతాలో వేస్తా అన్నప్పుడు వాళ్ళు తొందరపడాల్సిన అవసరం ఉంది. కానీ అది కాదు వాస్తవం. ఈసారి ఒక పద్ధతి విధానంలో వెళుతున్నారు. 29 ఎలక్షన్లు లక్ష్యంగా వెళుతున్నారు. 24 ఎలక్షన్లే కేవలం దృష్టిలో పెట్టుకుని కాదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వెళ్తున్నారు. కాబట్టి మా యొక్క వ్యూహం అనేది ఇప్పుడే బయటికి చెప్పడం అనేది మేము చెప్పదలుచుకోలేదు. అది వ్యూహాత్మకంగానే నడుస్తుంది, అడుగులు పడుతున్నాయి. కొంత సమయం వేచి చూస్తే మబ్బులు విడిపోతాయి. అంటే అసలు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య ఈ రోజు వరకు డైరెక్ట్ మీటింగ్ అయితే జరగలేదు అన్నది కన్ఫర్మేనా? అది తెలుగుదేశం కూడా చెప్పాలి. అది మేము జనసేన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ చెప్తుంది అంటే కలుపుతున్నది మీరు కదా. ఇప్పుడు వాళ్ళు కలుసుకునే సైకలాజికల్గా లేరు, కానీ కలుపుతున్నది మీరు కాబట్టి ఇక్కడ శివప్రకాష్ గారి స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఈ రోజు వరకు వాళ్ళు కలవలేదు, అది సమస్య. నేను ఒక మాట అంటే మా మిత్రపక్షానికి అభ్యంతరకరంగా ఉంటుంది. మిత్రపక్షం అంటే భాజపా కాదు, మా తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి ఆ మాట అనదలుచుకోలేదు. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్తారు, ఉప్పా లక్ష్మణ్ గారు చెప్పిన దానికి ఇంకొక మాట కూడా చెప్తారు. అభ్యర్థులు ఎవరో వాళ్ళ మొక్కలు తెలియాలి కదా నియోజకవర్గం అంటే. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ప్రాంతీయ పార్టీలు, మీరు గతంలో చెప్పినట్టుగా జాతీయ పార్టీల్లో కూడా అభ్యర్థులు ఎన్నికల తర్వాత ప్రకటించేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి పరిచయాలు చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పుడు నాయకుడు పట్టే లోకల్గా స్థానిక అభ్యర్థులు ఉంటున్నారు, ఇక్కడ నాయకుడు మొహం చూస్తున్నారు తప్పితే ఈ లోకల్ ఎమ్మెల్యే మొహం చూడట్లేదు. ఇప్పుడు మా వెంకటరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి అడగమనండి, మా జగన్ రెడ్డి ముఖం చూసి 151 గెలిపించారు తప్పితే వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ చూసి ఎవరిని గెలిపించలేదని RRR రివోల్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అధినాయకుడి యొక్క ముఖ వర్చస్సు, ఆయన యొక్క ఫేస్ వాల్యూ, ఆయన యొక్క జనాల్లో తీసుకునే ఆశీర్వాదం బట్టే అభ్యర్థులు గెలుపోవటములు ఉంటాయి. మాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో చుట్టుకొని వెళ్తున్నారు. మళ్ళీ రేపు ఫిబ్రవరి నుంచి మళ్ళీ యాత్రలు మొదలవబోతున్నాయి, ప్రచారాలు కూడా మొదలు కాబోతున్నాయి. అన్నిటికీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అధినాయకుడిని చూసే ఓట్లు అత్యధిక శాతం పడతాయి. చర్చల తర్వాత టూర్కి వెళ్తారా? టూర్ అయిపోయి మధ్యలో చర్చలు జరుగుతాయా? చర్చలు ఎప్పుడైనా జరగవచ్చు అండి. రైట్, చర్చలు అనేది ఎప్పుడైనా జరగవచ్చు. దానికి ఎన్నికల ప్రచారాలకు సంబంధం లేదు. రైట్. రవికిరణ్ గారు ఇదే ఇందాక కూడా అంటున్నది మన ఇది శాంతి ప్రసాద్ గారు చెప్తున్న పాయింట్.
ఆశీస్సులు ఉన్నాయి అన్నటువంటిది. జనసేన తెలుగుదేశం పొత్తుకి బీజేపీ నాయకత్వపు ఆశీస్సులు, మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి అన్నది. అందువల్లనే ఈ పాయింట్ వస్తుంది. ఇది నేను నేను పవన్ కళ్యాణ్ గారు లేఖనే చదివాను. అవును అవును, నేను చదివాను ఆ లేఖ, కాపులకు సంబంధించి రాసిన లేఖ, 1.5 పేజ్ లేఖ. అది కూడా పూర్తి చదివాను. ఫస్ట్ పేజ్ లోని చివరి 2 లైన్ 3 లైన్ అది. అప్పుడు నేను కూడా అది సెకండ్ పేజ్ అది కూడా అండర్లైన్ చేసుకున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ నుంచి అయితే నేను స్పష్టం చేస్తున్నాను, ఈ యొక్క జనసేన టీడీపీ కూటమికి ఆశీస్సులు లేవని విషయాన్ని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏంటి, నేను వారికి చెప్పకుండానే ఇది ఈ యొక్క పొత్తు మేము వాళ్ళతో వెళ్తున్నామని చెప్పలేదు, నేను G20 సమయంలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఆ తర్వాత నేను చెప్తానా అన్నారు. సో ఆ సందర్భం ఇంకా రాలేదు, వీళ్ళు చెప్పిన సందర్భం రాలేదు. సో నాకు భారతీయ జనతా పార్టీ నుంచి నేను చెప్పేది ఏంటంటే అటువంటి ఆశీస్సులు ఏమీ లేవు, నాకు తెలిసేది అటువంటిది ఏమీ లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇంటర్నల్ సమాచారం ఉంటే వారే చెప్పాలి, ఎవరిచ్చారో ఆశీస్సులు ఏంటనేది వారే చెప్పాలి. అది నేను చెప్పలేను, శాంతిప్రసాద్ గారు చెప్పలేరు. ఒక అధికార ప్రతినిధిగా అయితే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే, అలా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కూడా చూసినా వారు ఈ అంశం మీద, తెలంగాణ పొత్తుల అంశం మీద మాట్లాడారు అమిత్ షా గారితో అక్టోబర్లో. అప్పుడు వెళ్ళి కూర్చొని తెలంగాణ విషయం అది వేరు, ఆంధ్రప్రదేశ్ పొత్తుల అంశం మీద ఇప్పుడు వరకు వెళ్ళి మాట్లాడింది లేదు. అలా మాట్లాడి వచ్చి చెప్పుంటే పోనీ దాని కొంత శాంతి ఉండే నా యొక్క అభిప్రాయం. సో నా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా టీడీపీ జనసేన కూటమికి అటువంటి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడి నుంచి అయితే ఆశీస్సులు అయితే లేవని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం. రైట్. లక్ష్మణ్ గారు ఎలా చూడాలి అసలు ఇది? మీది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. కాదు, ఆయన కొద్దిగా వీడియో కూడా ఆఫ్ చేశారు. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. వెంకటరెడ్డి గారు, ఈ ఓవరాల్లో వాళ్ళలో కలిస్తే భయం వేస్తుందా, మీకు కలవకుండా ఉంటే భయం వేస్తుందా? అసలు వాళ్ళు విడిగా ఉన్నారని మేము అంటేనే కదా సార్. భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం తక్కువ, ఇక్కడ 0.8% లాస్ట్ టైం వచ్చినటువంటి ఓటింగ్ శాతం. రెండో, తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉంది ఇక్కడ. పోయినసారి దాదాపుగా 39.5%, నియర్లీ 40% దాకా వచ్చింది. సో వాళ్ళు తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా కలిసే ఉన్నారు కదా, ఎక్కడ విడిగా ఉన్నారు? చాలా చోట్ల తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినాయి, కొన్ని చోట్ల జనసేన బీజేపీ కలిపి పోటీ చేసినాయి. సో వాళ్ళు విడిగా ఉన్నట్టుగా మేము భావించట్లేదు, వాళ్ళందరూ కలిపే ఉన్నారని భావిస్తున్నాం. ఆ విధంగానే ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఓ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని అంతకుముందు 5 ఏళ్ల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కదా విభజిత ఆంధ్రప్రదేశ్లో. మరి అతను చేసిన తప్పులు, మరి అట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవద్దని ఏ రోజు పవన్ కళ్యాణ్ చెప్పట్లేదు కదా. అతనితో నడుస్తామని చెప్పినప్పుడు క్లారిటీ ప్రజలకు కూడా క్లియర్ పిక్చర్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సింగిల్ రాజకీయ పార్టీ, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏపీలో ఒకే తాను ముక్కలు. ఎందుకంటే ఇప్పుడు మన బీజేపీ ఉన్నారు, వాళ్ళు చేసిన తీర్మానం, మెజారిటీ మెంబర్లు చేసిన తీర్మానం ఏంటి? తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలని తీర్మానం చేశారు. మీరన్న సత్య గారి దగ్గర నుంచి అనేక మంది మెజారిటీ తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాలని తీర్మానం చేశారని చెప్పి మనకి అఫీషియల్ గానే అయితే అలా తీర్మానం చేయలేదు. కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పారు కానీ మెజారిటీ తీర్మానం అయితే అలా లేదండి. అభిప్రాయాలు అది ఇద్దరు చెప్పారు నాకు తెలిసి, ఆదినారాయణ రెడ్డి తర్వాత మీరు చెప్పినటువంటి ఆయన. అంటే మనకి ఇప్పుడు ఆ ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలే కదా సార్, వాళ్ళు ఖండించినప్పుడు మనం ఏమంటాం, దాంట్లో వచ్చినాయి తెలుగుదేశంతో పొత్తుకే ఇష్టపడుతున్న బీజేపీ అని రెండిట్లో రాశారు. వీళ్ళు దానికి అధ్యక్షురాలుగా ఖండించలేదు పురంధేశ్వర్ గారు. సార్ మరి ఏమనుకుంటాం, అదే నిజం అనుకుంటాం కదా. ఎందుకంటే ఇప్పుడు మేమంటే 2 పత్రికలు రాసే అబద్ధాలు అని చెప్పి క్లియర్ గా పరి సందర్భంలో మేము అండగడతాం. వాళ్ళు అది ఒప్పుకున్నప్పుడు మేము ఏమనుకుంటాం, జనరల్ గా అనుకునేది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పేదా మాకు తెలియదు కదా. మరి ఆ రోజే వాళ్ళ అధ్యక్షురాల హోదాలో ఖండించాలి. మేము బీజేపీతో తెలుగుదేశంతో పొత్తని ఎక్కడ పెట్టామండి, ఎందుకు ఇట్లా స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నారని చెప్పి ఆమె ఖండించినప్పుడు అది నిజం అనుకుంటాం కదా. సో వాట్ సార్, ఏది ఉన్నా తెలుగుదేశం జనసేన ఈ 2 పొత్తు అయితే ఫిక్స్. వాళ్ళు సీట్లు తక్కువ ఇచ్చినా ఒకవేళ లేదు 15, ఎందుకంటే మొత్తం శశిధర్ గారు నడుపుతున్న ఆంధ్ర పత్రికలో వచ్చింది 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ అని. మరి జనసేన వాళ్ళు ఖండించలేదు, ఎందుకంటే ఆ పార్టీలో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ అతను కూడా కాకినాడ నుంచి. ఆయన తండ్రి గారు నడిపేది కానీ మొత్తం శశిధర్ నడిపేది కాదు. ఇప్పుడు సంబంధం లేదు సార్ మొత్తం శశిధర్ గారికి, అది సార్ తెలియకపోతే గోపాలకృష్ణ గారు ఆ సారథ్యంలో నడుస్తున్న పత్రిక ఆంధ్రప్రభ. ఇప్పుడు శశిధర్ గారికి ఆంధ్రప్రభకి ఏం సంబంధం లేదు. గోపాలకృష్ణ గారికి 3 అబ్బాయిలండి. ఒక అబ్బాయి పత్రికను చూసుకుంటాడు,
ఇది మొత్తం శశిధర్ సంబంధం లేదు. ఇంకో అబ్బాయి బీజేపీలో శశిధర్ గారు హోటల్ వ్యాపారం చూసుకుంటాడు, హోటల్ వ్యాపారం చూసుకుంటాడు ఆయన కాకినాడలో. ఓకే, నో ఇష్యూస్. అంటే నాకు శశిధర్ గారు కూడా ఆంధ్రప్రభకు రిలేటెడ్ అని అనుకుని చెప్పాము. ఓకే, నో ఇష్యూ. సో సరే, మీరు ఇప్పుడు రోజు సీట్లకు సంబంధించి ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు తెలుగుదేశంతో వెళ్తాం అయితే ఫిక్స్ కదా శాంతి ప్రసాద్ గారు. గౌరవప్రద వాళ్ళు పిలిచి 4 భోజనాలు పెట్టి మర్యాదగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 2 షేక్ హ్యాండ్లు ఇస్తే వెళ్తానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి సరే వాటి వాటి వాళ్ళు వెళ్తారనేది ఫిక్స్. తెలుగుదేశం జనసేన ఉన్నదే చెప్తున్నా. నువ్వు ఆ వెటకారం మాని. సరే ఒకటి చెప్పన్నా, రోజు ఇది సాయి గారు కూడా రేపు పొద్దున్న దీని గురించి డిబేట్లు పెట్టకుండా అన్నట్టు ఒకటి చెప్పండి ఏమని. ఇదిగో మేము 50 ఇస్తే వెళ్తాం, లేదు 20 ఇచ్చినా వెళ్తాం, లేదు అసలు ఇవ్వకపోయినా వెళ్తాం. ఏదో ఒకటి చెప్తే మా దగ్గర నుంచి రావు కదా క్వశ్చన్లు, మా దగ్గర నుంచి క్వశ్చన్ వస్తుంది. రాజకీయ పార్టీలు ప్రకటన చేస్తే మీడియా ప్రసారం చేయాలి, కానీ ఇప్పుడు ఎట్లయితే మీడియా ప్రసారం చేస్తే రాజకీయ పార్టీలు అనుసరించాలంటే వ్యవహారాలు జరిగింది. బాగా చెప్పారన్న. ఇప్పుడు లైన్ లోకి వచ్చారు మీరు శాంతి ప్రసాద్ అన్న. పొద్దున్నే ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త రాగానే 10 లక్షల కోట్లు అప్పనగానే సాయంత్రానికి మీరు పెట్టేది ట్వీట్ అదే, బీజేపీ అధ్యక్షురాలు పెట్టే ట్వీట్ అదే, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేది అదే. ఎక్కడ నడుస్తుందంటే అదే ఆ ఎల్లో మీడియా చెప్పే వార్తల ఆధారంగా మీ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అలాంటి పరిస్థితి మీరు తీసుకొని వచ్చారు స్టాండ్ లేకుండా. అలాంటి పరిస్థితికి మీరు తీసుకొని వచ్చారు. సార్ మీరు చెప్పండి, మేము ఇన్ని ఇస్తే వెళ్తాం సార్, ఇన్ని మా అనుకున్నది చెప్పాలబ్బా మరి ఇంకెందుకు డిబేట్ ఎందుకు సార్? నాకు అర్థం కాదు. పని చేయండి సార్, మీరు వెళ్ళండి, మీ ఎమ్మెల్యే ఈసారి ఓన్లీ వాళ్ళతో 1 to 1 పెట్టండి సార్. వైసీపీ వాళ్ళని పిలిస్తే ఇవి అడుగుతారు మరి వాళ్ళు. మరి మా అడగద్దంటే ముందు మీరు చెప్పండి. స్టార్టింగ్ పెట్టేటప్పుడు డిబేట్ అన్నప్పుడు జనసేన వాళ్ళని ఈ క్వశ్చన్లు అడిగితే మాత్రం వీళ్ళు చెప్పరంట, ఈ మాత్రం అడగొద్దని చెప్పండి, మేము కూడా అడగడం మానేస్తాం. అదే మా అభ్యర్థులను అదే అసెంబ్లీలో పెట్టి వెళ్తున్నారా? ఎందుకంటే మీ వాడి ముఖ వచ్చేసి చూసే కదా గెలిపించింది. మరి ఇప్పుడు మీ వాడి ముఖ వచ్చేసాను వాడిపోయిందా? ఎందుకు అభ్యర్థులు వస్తాయి? ఒకటి అర్థం పర్థం ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఎక్కడైనా అభ్యర్థులు మార్పులు మీ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు పోయినసారి, అదే 2 చోట్ల ఇప్పుడు పోటీ చేస్తాడా? ఎందుకు చేయట్లా చెప్పండి. ఒక పోయినసారి మీరు ఇచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు సీట్లు ఇస్తారా? ఇవ్వరు కదా. నేను అడిగిన ఎక్కడైనా మార్పులు చేతులు ఉంటాయి, దాన్ని మనం బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడితే ఎలా? మేము 2014 ఇచ్చిన వాళ్ళకి 19 ఇవ్వాలి. తెలుగుదేశం 2014 ఇచ్చిన వాళ్ళందరికి 19 ఇచ్చిందా? 19 ఇచ్చిన వాళ్ళకి 24 ఇచ్చిందా? మీ పార్ట్నరే కదా, మీరు కలిసి వెళ్తానే ఎలయన్స్ పార్టీ కదా. సార్ మీరిద్దరు పొత్తు ఫిక్స్ కాదా? మాట చెప్పండి సార్. తెలుగుదేశం జనసేన పొత్తులోనే ఉన్నాయా లేదా? తెలుగుదేశం సార్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే మా ఫ్యాన్ గుర్తు పైన 175 మంది ఎమ్మెల్యేలు పోయినసారి పోటీ చేశారు, అంతకు ముందు పోటీ చేశారు, రేపు పోటీ చేయబోతున్నారు. మీరు అసలు క్వశ్చన్ చేశారు, రైట్ కోల్పోయారు కదా. మీకు క్వశ్చన్ చేసే రైట్ కోల్పోయారు కదా. మీకు క్వశ్చన్ చేసే రైట్ మీరు కోల్పోయినప్పుడు మీరు మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే వాళ్ళు పొత్తు అన్నారు. వాళ్ళిద్దరు పొత్తు ఎట్లా ఉన్నా ఫిక్స్డ్ అని నేను అంటున్నా. లేదంటే ఈ కండిషన్ సార్ వాళ్ళు 3 పార్టీలు కలిసినా లేదంటే 4-5 పార్టీలు కలిసి వెళ్ళినా కూడా 2019 రిపీట్ అయిద్దని మేము భావిస్తున్నాం. 2019కి మించిన తీర్పు వస్తుంది. 2014 సిచ్యువేషన్ 2 డిఫరెంట్. 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో 2024లో ఇంప్లిమెంట్ చేసి వెళ్తా ఉన్నాం. సో మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయమంటున్నాం. అదే మా కాన్సెప్ట్. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవుతాం. లక్ష్మణ్ గారు, అసలు ఈ అయోమయం తొలగుతుందా సమీప భవిష్యత్తులో? మామూలుగా అయితే డిసెంబర్కే ఈ మొత్తం వ్యవహారం అంతా సెటిల్ అయిపోయి జనవరి నుంచి ప్రచారం అనుకున్నారు, కానీ జనవరి నుంచి రాకదళ రాసభలేమో బాబు నిర్వహిస్తున్నారు, కానీ అది తేలలేదు. ఇప్పుడు జనవరి కూడా పూర్తి అయిపోయింది. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ గారి టూర్ నడుస్తుంది. ఇంకో పక్కన ఈ పొత్తులది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా బీజేపీతో కలవాల, బీజేపీ వాళ్ళు నేరుగా తెలుగుదేశంతో కలవలేదు. బట్ పొత్తులు ఉన్నాయని మీడియా రాస్తుంది. వాళ్ళేమో మా అధిష్టానం ఏం చేస్తాం మాకు తెలియదు, మా అవధానం మేము ఒంటరిగా ఉన్నామంటున్నారు, మేము ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు. పొత్తు వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నంలో నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరుగుతుంది? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఉన్నటువంటి ఆ పొత్తు, ఆ వ్యవహారంలో అక్కడ ఏమి సమస్య ఏం లేదు. కానీ ఆయన తెలుగుదేశంతో ఉన్నారు కదా, బీజేపీతో కలిసి పోటీ చేయట్లేదు కదా. పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో వాళ్ళ మధ్య అంటూ ఏ సమస్య లేదు.
సమస్య వచ్చింది తెలుగుదేశంకు బీజేపీ మధ్య. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అంశము తేలితే తప్ప బీజేపీ బయటికి చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే, సరే ఇప్పుడు రకరకాలుగా చర్చలు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి మళ్ళా కలిసి చర్చించడమో, లేదంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి చర్చించడమో, లేదు బీజేపీలో వచ్చి తెలుగుదేశం వాళ్ళతో చర్చించడమో కాదు. చర్చించే వాళ్ళు వేరే వాళ్ళు. ఎవరైతే రాయబారం నడుపుతున్నారో మధ్యలో తెలుగుదేశానికి బీజేపీకి, ఆ రాయబారంలో అనేక అంశాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఇక్కడ ఇతనికి ఏం భయం నడుస్తున్నాయి రాయబారాలు? నడుస్తున్నాయి. ఇలా డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా అంటే, ఎందుకంటే శివప్రకాష్ జీనే ఏం జరగట్లేదని ఆయనకు తెలియదు, శివప్రకాష్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ రాయబారం నడిపే వాళ్ళు చాలా పై లెవెల్లో ఉండేవాళ్ళు, ఈ కింది లెవెల్లో ఉండే వాళ్ళకి ఎవరికి శివప్రకాష్ ఏమో మనం నేషనల్ లీడర్ అనుకోవచ్చు, ఇన్ఛార్జ్ ఉండొచ్చేమో, కానీ అన్ని ఆ లెవెల్లో జరగవు, వేరే లెవెల్లో జరుగుతున్నమాట వాస్తవం. అవి జరుగుతున్నాయి. జరుగుతుంటే చంద్రబాబుకి ఆ జరిగేటువంటి అంశాలలో చంద్రబాబుకు ఒక భయం ఏం పుట్టుకుందంటే, ఎందుకు కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబును బీజేపీ ప్రతిమలాడుతున్నది అని రివర్స్ గేర్ లో కథనాలు తీసుకొచ్చారు అంటే, చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు. ఆ రాయవారంలో వాళ్ళు చెప్పిన అంశాలకు చంద్రబాబు నాయుడు గారికి అంగీకరిస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కష్టపడే వాళ్లకు కనుమరుగైపోయే పరిస్థితులు వస్తాయి, కనుమరుగైపోతుంది పార్టీ. అది భయం పట్టుకుంది ఆయనకు. తన కుమారుని భవిష్యత్తు ఏమిటి అని కూడా భయం పట్టుకుంది. తన ఆస్తులకు సంబంధించిన అంశాలు ఏమిటి అని కూడా భయం పట్టుకుంది. అంత సులభంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ మళ్ళీ అధికారంలోకి రాకపోయినా వదిలిపెట్టాడు. కేసులు, వ్యవహారాలు, కోర్టుల్లో ఫైటింగ్లు అనేవి నడుస్తూనే ఉంటాయి. వీటన్నిటి మధ్య ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ వాళ్ళ యొక్క పార్టీ ఇంపార్టెంట్ దేనికి అనుకుంటున్నారు? వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇంపార్టెంట్, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు, ఆ కుటుంబం యొక్క చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆందోళనతో ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఏంటి, వాళ్ళు ఇంకా నొక్కడానికి ప్రయత్నం చేస్తూ బటన్ ఇంకా నొక్కుతున్నారు. ఇంకా ఎంతవరకు తగ్గుతాడు, ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు చూద్దాము అని. దాంతో టెన్షన్ క్రియేట్ అయిపోయింది వీళ్ళకి. టెన్షన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు మీడియా సంస్థలకు మీరు ఇలా రివర్స్లోకి రండి, లేకుంటే జనం మమ్మల్ని తప్పుగా అనుకుంటారు, మరి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేటువంటి భావనలో వీళ్ళు ఆ విధంగా ప్రచారాలు మొదలుపెట్టారు. అసలు బీజేపీతో పొత్తు ఉంటే ముస్లిం మైనార్టీ ఓట్లు పోతాయి, క్రిస్టియన్స్ ఓట్లు పోతాయి, తెలుగుదేశం గెలవడానికి ఇబ్బంది వస్తుంది అని ప్రచారం చేపిస్తున్నారు. పొత్తు అవసరం లేదు అని. అందువల్ల ఏంటంటే షరతులు సుమారు ఇప్పుడు ఎలాంటి షరతులు అంటే ఒక 4-5 అంశాలు ఉన్నాయి. అందులో నేను అవి చెప్పకూడదు, చెప్తే అది మరి లక్ష్మణ్కి ఎలా తెలుసు, ఆయన ఎవరు, ఆయన చెప్పొద్దులేండి. కాకపోతే అసలు ఎలాంటి పాయింట్ వచ్చింటాయి అని సుమారు, అంటే మీరు చెప్పినట్టు అంతగా భయపట్టే అంతటి, అంటే ఏమన్నా సగం సీట్లు అడుగుతున్నారా ఏంటి? అంతే కదా, మళ్ళీ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ సగం సీట్లు అడుగుతారు, 10 పార్లమెంట్ సీట్లు అడుగుతారు, గెలిపించే బాధ్యత తీసుకోవాలంటారు. అన్ని జరుగుతున్నాయి. లక్ష్మణ్ గారి దానికన్నా మధ్యలో అడ్డం వచ్చిన ఒక మాట చెప్తుంది, 10 తక్కువ ఏం అడగడం లేదు వాళ్ళు 25లో. గత డిబేట్ లో నేను చెప్పాను, సాయి గారు తెలుగుదేశం డబుల్ డిజిట్ లో ఉంటుంది తప్ప ట్రిపుల్ డిజిట్ లోకి వెళ్ళదు అని చెప్పారు. అవును, నిజమేనా అని చెప్పారు. రైట్ లక్ష్మణ్ గారు, అది నిజమేనా? అదే ఇప్పుడు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరికేనే మేము 3% అంటే మూడో భాగం తీసుకుంటాం అనలేదు. ఆయనకు తెలుసు ఆంతరంగంగా ఏం జరుగుతుందో. ఆయనే 60 సీట్లు అంటూ ఉన్నప్పుడు ఇంకా రేపు బీజేపీ పొత్తులోకి వస్తే వాళ్ళు 30 అయినా తీసుకోరా అంటే 90 పోతే ఏముంది, ఇక్కడ సగం పోయినట్టే కదా. మరి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి? రేపు ఆ 90లో ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడిపోతారు ఏంటి? ఫ్యూచర్ పార్టీ పరిస్థితి, ఫ్యూచర్ ఏంటి? ఒకటే మార్గం, అయ్యా బాబు ఇవన్నీ నువ్వు అవస్థలు పడకుండా నువ్వు సేఫ్ సైడ్ లో ఉండాలంటే మీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని కూడా చెప్పారు. మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నా పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్.
అమ్మో, రవికిరణ్ గారు మీరు పరిపాలించాలి రేపటి నుంచి అయితే. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోటీ గెలుస్తా లేదా అనేది జనం తెలుస్తారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ జంటగా అయితే ఉంది. ఆ జంటలోకి భారతీయ జనతా పార్టీకి సంబంధించి షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటన్నటువంటిది ఒక కన్ఫ్యూజన్. దాని వెనకాల ఇన్ని రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ లోపుగా జరుగుతున్నటువంటి ప్రచారమే డిఫరెంట్గా నడుస్తుంది. బీజేపీనే బతిన్లాడుతుంది అన్నటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి మర్మాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.